జూలై 5వ తేదీన మెగా పేరెంట్స్ డే జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు. అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో పేరెంట్స్ డే నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు ఆయన తెలియజేశారు. జూన్ 12వ తేదీన పాఠశాలను ప్రారంభించుకోవటం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్యార్థులకు బుక్స్తో పాటు యూనిఫామ్, సంబంధిత వస్తువులు అన్నింటినీ విద్యార్థులకు అందించడం జరిగిందని చెప్పారు. సత్వరమే యూనిఫామ్ కుట్టించుకొని పాఠశాలకు రావాలని విద్యార్థులను ఆయన కోరారు. అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి IIITలో చేరేందుకు అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సెలెక్టెడ్ లిస్టుని వెబ్సైట్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. పాఠశాలలో జూన్ 12వ తారీఖు నుంచి పునఃప్రారంభమైంది. ఇప్పటికీ మరి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో అందరూ కూడా స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని కూడా ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చిన క్లాత్ని కుట్టించుకొని మరి వేసుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా, బైలింగ్లో టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరి IIIT సంబంధించి కూడా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే మంచి ఫలితాలు సాధించారో వాళ్ళందరూ కూడా IIITలో అప్లై చేసుకున్నారు. వాళ్ళకి కొంతమందికి నూజివీడు, తర్వాత ఒంగోలు, ఇడుపులపాయ వాటిలో కూడా సీట్లు రావడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు చెక్ చేసుకొని మీ పిల్లల్ని ఇంటర్వ్యూకి మరి తీసుకెళ్ళినట్లయితే సీటు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి సెలెక్టెడ్ లిస్ట్ పెట్టారు. ఆ సెలెక్టెడ్ లిస్ట్ని కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మరి యాజమాన్య వారిని, మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వారిని, అదేవిధంగా ఎయిడెడ్ యాజమాన్యం, మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ యాజమాన్యం కోరేది ఏంటంటే పిల్లల యొక్క హాజరు 9:30 లోపు మరి హాజరు అయ్యవలసింది కోరుచున్నాం. అదేవిధంగా టీచర్స్ యొక్క అటెండెన్స్ కూడా 9:30 లోపు, అంటే 9 లోపు మరి పేసర్ అటెండెన్స్ చేయాలా. మరి ఏదన్నా సెలవు కానీ ఏదైనా పెట్టి ఉండేటైతే దాన్ని కూడా మరి 9:30 లోపు మొత్తం కూడా క్లోజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరి గవర్నమెంట్ అయినటువంటి మన విద్యాశాఖ కమిషనర్ గారు ప్రతిరోజు కూడా ఎఫెక్ట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా పిల్లల యొక్క ఎన్రోల్మెంట్, ఎవరైతే పిల్లలు మరి స్కూల్లో చేరలేదో ఆ చేరినటువంటి పిల్లలను కూడా మరలా త్వరగా బడిలో చేర్చుకుంటే మరి వెంటనే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా మరి జూలై 5వ తారీఖున మరి మెగా పేరెంట్స్ డే అనేది జరపడం అనేది జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ డే జరపాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాల, అన్ని పాఠశాలలో కూడా మరి తల్లికి వందనం అనేది మరి ప్రతి పాఠశాలలో కూడా జూలై 5వ తారీఖున మరి ఉత్సవపూర్వకంగా మరి జరపాలి.